బన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ స్వీట్ బన్స్. జనరల్గా మనం బేకరీస్కి వెళ్ళి క్రీమ్ బన్స్ తీసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఐస్ క్రీమ్ బన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఐస్ క్రీమ్ బన్స్ ఇంకా జామ్తో బన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి పక్కా బేకరీ స్టైల్లో ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా చేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులో అరకప్పు వరకు గోరువెచ్చగా ఉన్న పాలు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న స్పూన్ 1 టేబుల్ స్పూన్, దీంతో 2.5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము. పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకుందాము. డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఒకలాంటి స్మెల్ వస్తుంది, సోర్నెస్ స్మెల్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 1/2 టీ స్పూన్స్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 5 నుంచి 6 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈస్ట్ కొంచెం యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇది వాడింది కాకుండా ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇందులో మైదా కూడా యాడ్ చేసుకుందాము. నేను మెజరింగ్ బౌల్తో చెప్తున్నాను. 1 కప్పు కంటే 2 స్పూన్ల వరకు కొంచెం ఎక్కువ మైదా యాడ్ చేసుకున్నాను. చూస్తారు కదా, 1 కప్పు ప్లస్ ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా స్ట్రెచ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. కొంచెం జారుగానే ఉంటుంది. ఈ పిండిని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకొని స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం జారుగా అనిపిస్తే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకొని స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. జనరల్గానే మైదా పిండి సాగుతూ ఉంటుంది, కలుపుకునేటప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు పిండి కలుపుకునేటప్పుడు మధ్యలో ఒకసారి చెయ్యి నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకొని బాగా డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని కలుపుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ తొందరగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాల్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ మైదా పిండి మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మైదా పిండి డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మూతతో కవర్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకుందాము. 1 గంట తర్వాత క్లాత్ తీసి చూద్దాము. పిండి సైజ్ డబల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మనం ఈస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా డబల్ సైజ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తోటి సాఫ్ట్గా ఒత్తుకోవాలి. చేసినట్లు కాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈక్వల్ సైజులో వచ్చేలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. నేను మీడియం బాల్స్లా చేసుకుంటున్నాను. మనం బేక్ చేసుకున్న తర్వాత సైజ్ డబల్ అవుతుంది కాబట్టి మీడియం సైజులో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి, సైజ్ కానీ షేప్ కానీ. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లోకి తెచ్చుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫోర్స్గా మాత్రం చేయకూడదు, ఎందుకంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది కదా. ఫోర్స్గా చేయకుండా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా సర్కిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. డస్టింగ్ కోసం కొంచెం మైదా పిండి చల్లుకుందాము. దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి బాల్ని కూడా పెట్టుకుందాము. ఇది ఓవెల్ షేప్లో మాత్రమే ప్రెస్ చేసుకోవాలి, చపాతీలాగా సర్కిల్లో కాదు, ఓవెల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. లైట్గా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బన్ షేప్ వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో బన్ కూడా తయారు చేసి చూద్దాము. ఇలా సర్కిల్ ఫామ్లోకి చాలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ సర్కిల్ ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత కొంచెం మైదా పిండి చల్లుకొని ఓవెల్ షేప్లో ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బన్ షేప్ వచ్చేస్తుంది. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుందాము.
ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న బన్స్ కూడా పెట్టుకుందాము. ఇలా బన్స్‌ను పెట్టుకున్న తర్వాత మూతతో కానీ, క్లాత్‌తో కానీ బాగా కంప్లీట్‌గా కవర్ చేసుకొని 45 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 45 నిమిషాల తర్వాత క్లాత్ తీసి చూద్దాము. సైజ్ కూడా కొంచెం డబుల్ అవుతుంది. దీని మీద చల్లగా ఉన్న పాలు అప్లై చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి ముందుగా మనం హోమ్‌మేడ్ ఓవెన్ సెటప్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టి స్టాండ్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి మూతతో కవర్ చేసి. మనం తయారు చేసిన బన్స్ ఉన్న బౌల్ కూడా పెట్టుకుందాము. మూతతో కవర్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి టర్న్ చేసుకుందాము. పై భాగం కూడా బాగా బేక్ అవ్వాలి కదా! అన్ని బన్స్‌ని సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకుందాము. అడుగు భాగం మాత్రం పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. 40 మినిట్స్ తీసుకుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బేక్ అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాల పాటు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూతతో కవర్ చేసి 5 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బేకింగ్ ట్రేని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. వేడిగా ఉన్నప్పుడే వీటిని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. చూసారు కదా, టిష్యూ పేపర్ కొంచెం అంటుకుంది అడుగు భాగంలో. వీటిని వేడిగా ఉన్నప్పుడే ఈ టిష్యూ పేపర్ కానీ ఇలా ఏదైనా అంటుకుంటే సెపరేట్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవాలి. బన్స్ వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ కూడా అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకోవడం వల్ల బన్స్ సాఫ్ట్‌గా, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా ఫ్రెష్‌గా, టేస్టీగా ఉంటాయి. నేను టోటల్‌గా 5 బన్స్ ప్రిపేర్ చేశాను కదా! మిగతా 2 బన్స్ వేరే బౌల్‌లో బేక్ చేసుకున్నాను. ఆ బన్స్ కూడా పెట్టుకొని ఇప్పుడు మనం కంప్లీట్‌గా బటర్ అప్లై చేసుకుందాము. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్‌గా చల్లగా అయ్యేంత వరకు ఏదైనా క్లాత్‌తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. బన్స్ మాత్రం కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలి. మనం ఏదైనా క్రీమ్ కానీ, ఐస్ క్రీమ్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు వేడిగా ఉంటే మెల్ట్ అయిపోతాయి. అందుకని బాగా చల్లగా అయిన తర్వాత చాక్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. బన్ విరిగిపోయేలా కాకుండా మధ్యలో కొంచెం కట్ చేసుకుంటున్నాను. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ హోమ్‌మేడ్ వెనిలా ఐస్ క్రీమ్. దీన్ని బన్స్‌లో పెట్టుకుందాము. మనం బన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా! దీంట్లో ఐస్ క్రీమ్ పెట్టుకొని లోపలికి వెళ్ళేలాగా మనం స్పూన్ తోటి కానీ, చాక్ తోటి కానీ కంప్లీట్‌గా అప్లై చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి సర్వ్ చేసే ముందు మాత్రమే ఐస్ క్రీమ్ తోటి ఈ బన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం బన్స్‌ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఐస్ క్రీమ్‌ని బన్‌లో అప్లై చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే బన్ మీద ఐస్ క్రీమ్‌ని అప్లై చేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. రెండో బన్‌లో కూడా ఐస్ క్రీమ్ పెడుతున్నాను. బన్స్ మాత్రం చాలా సాఫ్ట్‌గా, చాలా ఫ్లఫీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకో బన్ మీద నేను జామ్ అప్లై చేసుకుంటున్నాను. మనం కొంచెం లోపలికి కట్ చేసుకున్నాం కదా! ఇలా జామ్ అప్లై చేసుకొని దీని మీద డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ చల్లుకుంటే చాలా బావుంటుంది. సేమ్ బేకరీలో మనం తెచ్చుకునే బన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చాయి. నేను క్రీమ్ ప్లేస్‌లో ఐస్ క్రీమ్ పెట్టాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్‌ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.